వాల్మీకుల ఎస్టీ కులాలు చేర్చాలని వాల్మీకి నాయకులు మానం ఆంజనేయులు డిమాండ్ చేశారు. కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలో వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. వాల్మీకుల్ని ఎస్టీల సాధన కొరకు జరిగే పోరాటంలో వాల్మీకులంతా కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వంలోని జబలి సర్కార్లో చేసుకుంటావు. జై వాల్మీకి. ఈరోజు శతాబ్ద కాలం నుంచి వాల్మీకి సోదరులు అడగదకపోతున్నారు. కారణం ఏంటంటే ఉన్న ఎస్టీ హోదాను కూడా మా కాంచి గుర్తుకొని లాక్కొని ఈరోజు భారత ప్రభుత్వం మమ్మల్ని అన్యాయం చేస్తున్నాం. ఈరోజు అన్ని రాష్ట్రాల్లో భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఎస్టీ హోదాలు కానీ కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే అది 6 జిల్లాలు, రాయలసీమ 4 జిల్లాలు మాత్రమే ఈ వాల్మీకి బోయర్లు బీసీగా తీసుకున్నారు. దానికి మేము ఎన్నిసార్లు మా ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా కూడా మా మీద వాళ్ళకు దయాదాక్షలు కరుణ లేదు. అయ్యే మొన్న ఎలక్షన్లో 2024 ఎలక్షన్లో మాకు చంద్రబాబు నాయుడు మాకు హామీ ఇచ్చారు, మీరు వాల్మీకి ఓటు వేయండి, ఈ ధర మీకు వస్తానే మేము ఇస్తాం, ప్రభుత్వంలో అసెంబ్లీలో పెట్టిస్తాం అని చెప్పి మాట చెప్పి ఇప్పుడు 18 ఏళ్ళలో కానీ పౌరం వేయడంలో ఏ సమాధానం మాకు చెప్పడం లేదు. ఎన్నిసార్లు మేము పోరాటాలు జరిపినా మా పోరాటం అలసివేస్తున్నా కానీ దానికి మాకు దగ్గర తీసుకొచ్చి పరిస్థితి లేదు. ఇదే విధంగా ఇంతకుముందు 2010 కూడా ఇదే ప్రభుత్వం కూడా మీకు మేము ఇస్తామని చెప్పి మా అందరి చేత ఓట్లు వేయించుకొని మోసపూరిత మాట అని చెప్పి వేసి ఆ రోజు ఒక స్టేట్మెంట్ అసెంబ్లీలో తయారు చేసి మా కళ్ళు చూసే దానికోసం ఒక స్టేట్మెంట్ పంపించి ఢిల్లీకి వచ్చి కానీ అక్కడి నుంచి ఎన్నికొచ్చే స్టేట్మెంట్ మళ్ళా దాని మీద ఎటువంటి పంపించలేదు. అది జగన్ ప్రభుత్వంలో కూడా 23లో కూడా పంపించినా కూడా దానికంటే ఈ అగ్రకుల వర్ణాలను మా బీసీ వర్గాలని మా వాల్మీకులను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎందుకంటే మా కులం గారు బయటకు వస్తున్నట్టే వీళ్ళ ఆట సాగమని ఈ ప్రభుత్వం మమ్మల్ని అనగదొక్కుతున్నారు. దీనికి మా వాళ్ళు ఐక్యతగా ప్రయత్నం చేసి ఎట్టి పరిస్థితుల్లో ఈ డబుల్ సర్కార్లో తెచ్చుకుంటామని మేము గట్టిగా వాదించడానికి ప్రయత్నం చేస్తున్నాం. జై వాల్మీకి. ప్రతి ఒక్క వర్గానికి కుల ప్రాతిపదికన కింద మాకు ఎలాంటి సహాయాలు లేవు. కనీసం అంటే ప్రతి కులానికి ఏదో ఒకటి ఇస్తున్నారు. కానీ మా బీసీలో ఉండే మా వాల్మీకి బోయలకు కానీ ఎలాంటి హక్కు లేదు. మాకు ఎలాంటి మనోళ్ళు మనకు తెలియదు అనమాట. ఇక్కడ మన ఆంధ్రాలో వాల్మీకి అంటే తెలియదు, ఎవరికి తెలియదు. మనం ఎక్కడో ఉన్నాం, మనం అండర్ గ్రౌండ్లో ఉన్నాం, బయటికి రాలే ఇంతవరకు. మనం పబ్లిక్ ఎవరికి తెలియదు, మనం ఎవరు పట్టించుకోవడం లే. దయచేసి మీరు మన వాల్మీకి కమిటీ వాళ్ళందరూ మమ్మల్ని బయటికి తెచ్చి పబ్లిక్లో తెచ్చి మనకు కొన్ని సహాయాలు చేయాలా గవర్నమెంట్ మమ్మల్ని. ఎందుకంటే చాలా వెనుకబడి ఉన్నాం, మనం చాలా వెనుకబడి ఉన్నాం, ఏం అభివృద్ధి చెందలేదు. మనం లేబర్గా ఉన్నాం, ఇప్పటికి అలాగే ఉన్నాం. ఇప్పుడన్నా కొద్దిగా పైకి వచ్చి ప్రజల్లోకి మమ్మల్ని పబ్లిక్ చేసి మమ్మల్ని కొన్ని సాయం కోరుతున్నాం.